వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ముఖ్యంగా కేటీఆర్ వర్సెస్ కవిత అన్నట్టుగా కూడా కుటుంబ నేపథ్యంలో, రాజకీయ నేపథ్యంలో కూడా వీరిద్దరి మధ్య కొంత అంతర్గతంగా కూడా బయటకు విభేదాలు అయితే కనిపిస్తున్నాయి. దీన్ని మరి ఎవరు దారిలో పెడతారు? కేసీఆర్ గారు రంగంలో దిగబోతున్నారా ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రతీకగా ఉండేటువంటి పార్టీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రజల ఆదరాభిమానాలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. కానీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. సొంత పార్టీలోనే ఏకంగా అధినేత ఇంట్లోనే విభేదాలు తెరపైకి రావడం ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో కొంత కలవర పెడుతుంది. ఇదే తరహాలో ఏపీ రాజకీయాల్లో కూడా మనం చూసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఒక రకంగా వేరని కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కూడా సొంతంగా పార్టీని పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగగానే ఇంట్లోనే అన్నా చెల్లెల మధ్య ఇక్కడ రాజకీయ విభేదాలు బయటపడడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని ఆసరాగా చేసుకొని బీఆర్ఎస్ ఏ సమస్య పైన ఉద్యమం చేయాలనుకున్నా కానీ, అంటే కాంగ్రెస్ చేసేటువంటి తప్పుల పైన ప్రశ్నించాలన్నా కానీ మీరు ఇలా కరెక్ట్గా చేయట్లేదని చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని ముందు మీ ఇంటి సమస్యను పరిష్కరించుకోండి అంటూ కూడా కౌంటర్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి. ముఖ్యంగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీరు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే కవిత విమర్శలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ కొంత ఆగ్రహంగా ఉన్నారనేసి కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ముందు కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కేటీఆర్కు ఇబ్బందికరంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పైన పోరాడదాం అనుకుంటే కవిత రూపంలో అడ్డంకులు అయితే ఎదురవుతున్నాయని కూడా అంటున్నారు. కల్వకుంట్ల కవిత తన సోదరుడితో రాజకీయంగా దూరం అయ్యారు. ఆమె తెలంగాణ భవన్కు కూడా రావడం లేదు. కేటీఆర్ కూడా కవిత పట్ల కఠినంగా వైఖరితోనే వ్యవహరిస్తున్నారు. ఆమె జాగృతి కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు వెళ్ళవద్దంటూ కూడా కేటీఆర్ గారు ఆంక్షలు పెడుతున్నారని కూడా కవిత సన్నిహితులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. నేను కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను, మరొకరి నాయకత్వాన్ని నాకు అవసరం లేదు, నేను పని చేయనంటూ కూడా తెగేసి చెప్పేస్తున్నారు కవిత గారు. అయితే బీఆర్ఎస్లో బీజేపీలో కలిసేందుకు కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలిసేందుకు కూడా కుట్ర జరుగుతుందనేసి కూడా దానిని తాను అడ్డుకుంటానని కూడా కవిత గతంలో రాసినటువంటి లేఖ ఒక సంచలనం సృష్టించింది. తాజాగా సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కవితకు అనుకూలంగా మారాయి. ఈ సమయంలో కుటుంబ పెద్దగా ఉన్నటువంటి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా ఉన్నటువంటి కేసీఆర్ జోక్యం చేసుకోకపోవడం ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక్కడ అటు కేటీఆర్ని ఇటు కవితని ఇద్దరిని కూర్చోబెట్టి విభేదాలను తొలగించాలని కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులతో పాటుగా కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ అన్న చెల్లెలు మధ్య ఉన్నటువంటి వారు ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి వారంతా కూడా అన్నదమ్ముల అక్క చెల్లెల్లాగా ఉండాలని అందరూ భావిస్తుంటే ఇక్కడ అన్నా చెల్లెల మధ్య నలిగిపోతున్నారు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు కూడా ఇది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కారును సరైన దారిలో నడిపించేది ఎవరు, కేసీఆర్ ఎప్పుడు పూనుకుంటారు అనేది కూడా ఇక్కడ మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం, కేసీఆర్ గారు రంగంలోకి దిగి కేటీఆర్ కవిత మధ్య ఉన్నటువంటి ఏదైతే అంతర్గతంగా నడుస్తున్నటువంటి వారు ఏదైతే ఉందో అది ఇప్పుడు బహిర్గతమైనటువంటి వారుగా ఉన్నది. కాబట్టి దీనికి ఆయన ముగింపు పలుకుతారా, అంటే ఇద్దరిని కూర్చోబెట్టి సర్దు చెప్పే ప్రయత్నం చేస్తారా, లేదా నిజంగానే గాలి కుదిరేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా, అసలు ఏం జరగబోతుంది, ఏం భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.